సచ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. చాలా చక్కగా చేశారు. చాలా సంతోషంగా నాకు అనిపిస్తూ ఉంది. నిజమే, యేసుక్రీస్తు పుట్టుకను గురించి వారు చాలా చక్కగా వివరించారు. అయితే ఈరోజు సాయంత్రం యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను. మేము కొత్త సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తుంటాం. అయితే ఇక్కడ నుంచి కొంతమంది నాకు ఫోన్ చేసి, సార్ మీరు హైదరాబాద్ నుంచి వచ్చి మాకు క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు చెప్పండి అని అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకనంటే విద్యార్థులుగా మనం అన్ని రకాల పండుగల్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే సెలబ్రేట్ చేసుకున్నటువంటి పండుగల యొక్క అర్థం ఏమిటి, ఎందుకు మనం ఈచ్ పండుగని, అంటే ఉదాహరణకి దీపావళి కావచ్చు, లేకపోతే దసరా కావచ్చు, లేకపోతే బతుకమ్మ కావచ్చు, ఏదైనా సరే ఏదైనా పండుగని ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టారు 2025 సంవత్సరాల క్రితం. దానిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే 2025 సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో ఆయన పుట్టినప్పుడు ఇప్పటి వరకు ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి మనము అక్కడెక్కడో పుట్టినటువంటి ఆయన జన్మదినాన్ని ఇక్కడెందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? దీన్ని మనం డెఫినెట్గా ఆలోచించాలి. అయితే దీని గురించి నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటా ఉన్నాను. ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయి. సెమిస్టర్ రిజల్ట్స్ మార్క్ లిస్ట్ తీసుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చాడు. ఎరా ఏది మార్క్ లిస్ట్ ఏది అని అడిగాడు. అడిగితే డాడీ కొద్దిగా శాంతంగా చూడు డాడీ అని చెప్పి మార్క్ లిస్ట్ ఇచ్చాడు. చూస్తే అక్కడంతా పరిస్థితి దారుణంగా ఉంది. ఏంట్రా మరి ఇంగ్లీష్లో 12 మార్కుల, 100కి 12 ఏంట్రా, చాలా తక్కువ వచ్చాయి. అట్లా ఒక సబ్జెక్ట్లో 4 మార్కులు, ఒక సబ్జెక్ట్లో 8 మార్కులు. మొత్తానికి మనోడు బాగా ఫెయిల్ అయ్యాడు. డాడీకి బాగా కోపం వచ్చింది. ఏంట్రా ఇది, అస్సలు నువ్వు సరిగా చదవట్లేదు, ఈ మార్కులన్నీ కలిపి చూస్తే కనీసం కిలో ఉల్లిపాయలు కూడా వచ్చేటట్లు లేవురా, ఏంటిది అసలు? అరే పక్కింటి పార్వతిని చూడరా ఎంత చక్కగా చదివిందో, 90% వచ్చిందంటరా అని అనగానే వాడు అన్నాడంట, డాడీ లాస్ట్ ఇయర్ అంతా పక్కింటి పార్వతిని చూశాను అందుకే ఇలా వచ్చిందంట. సో కొంతమంది నవ్వారు, జోక్ అర్థమైన వాళ్ళు. అయితే అంటే హ్యాపీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మీరందరూ నా వైపు చాలా ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు. జనరల్గా మనం ఒకరినొకరు ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్, లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే అని విష్ చేసుకుంటూ ఉంటాం. నిజానికి క్రిస్మస్కి హ్యాపీనెస్కి ఏమైనా సంబంధం ఉందా అనేది కూడా మనం ఆలోచించాలి. క్రిస్మస్కి మనందరి జీవితానికి ఏమైనా సంబంధం ఉందా అనేది కూడా మనం ఆలోచించాలి. అయితే దీన్ని నేనేదో ఒక థియరిటికల్గా ఏదో నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ నిజంగా జరిగినటువంటి యథార్థ సంఘటనని 1-2 విషయాల్ని నేను మీ దగ్గర తీసుకొని వచ్చి దానికి క్రిస్మస్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటో చెప్పాలనుకుంటున్నాను. విశాల్ చిన్నప్పటి నుంచి చాలా చక్కగా చదువుకునేవాడు. చిన్నప్పటి నుంచి విశాల్ మైండ్లో ఒకటే గోల్ ఏంటంటే, నేను బాగా చదువుకోవాలి, మంచి స్థాయిలోకి వెళ్ళాలి, పేదరికంలో ఉన్నటువంటి నా కుటుంబాన్ని మంచి స్థాయిలోకి తీసుకువెళ్ళాలి, ఇలా ఆలోచిస్తూ ఉండేవాడు. విశాల్ బాగానే చదివేవాడు అనమాట, మంచి చురుకైన విద్యార్థి. అయితే 8వ తరగతిలో విశాల్ ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ విశాల్తో మాట్లాడటం మొదలుపెట్టారు. రే విశాల్, అరే ఎప్పుడు చదువు కాదురా, మనం అట్లా బయటికి వెళ్ళి ఎంజాయ్ కూడా చేయాలరా అని చెప్పి విశాల్ని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళలో కొంతమంది అక్కడ, అరే ఎంజాయ్ అంటే తాగడవరా, తాగాలి అని చెప్పి వాళ్ళు తాగడం మొదలుపెట్టారు. వాళ్ళు తాగుతూ ఒక పెగ్గు మనోడికి కూడా ఇచ్చారు. మనోడు ఆలోచించాడు, ఇదేదో బాగానే ఉన్నట్టుందే అని చెప్పి మనోడు కూడా తాగటం మొదలుపెట్టాడు. తాగుడికి అలవాటు పడిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి స్మోకింగ్కి అలవాటు పడ్డాడు. ఆ తర్వాత 10th క్లాస్ వచ్చేసరికి డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. ఫ్రెండ్స్, చాలా స్టడీస్ అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంది, చాలా ఇబ్బందులు పడ్డాడు. సప్లీలో 51% తోటి 10th క్లాస్ పాస్ అయ్యాడు. కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇంకా ఆ చెడు విషయాలు ఎక్కువైపోయినాయి. ఒకరోజు నైట్ నిద్ర పట్టక పక్కన మమ్మీ డాడీ రూమ్లో లైట్ వెలగడం గమనించాడు. ఏంటి ఈ టైంలో మమ్మీ డాడీ రూమ్లో లైట్ వెలుగుందేంటి అని చెప్పి ఆ రూమ్ దగ్గరికి వచ్చేటప్పటికి
తన జీవితంలో మొట్టమొదటిసారిగా వాళ్ళ డాడీ ఏడవటం విన్నాడు. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉన్నాడు. విషయాల గురించి కొన్ని విషయాలు తెలిసినాయి, నేను నిజంగా నమ్మలా, కానీ నిన్న కళ్ళారా చూశాను. వీడు ఎంతో ప్రయోజకుడై మన బ్రతుకులు మారుస్తాడని కాలేజీలో జాయిన్ చేస్తే వీడు లైఫ్ అంతా స్పాయిల్ చేసేసుకుంటున్నాడు అని చెప్పి డాడీ ఏడవటం మొదలుపెట్టాడు. మమ్మీ కూడా ఏడవటం మొదలుపెట్టింది. అది చూసినటువంటి విషయాలకి చాలా బాధేసింది. పక్క రోజు ఆలోచిస్తూ ఉన్నాడు, నేను ఎట్లయినా సరే నా జీవితం మార్చుకోవాలి, ఎట్లయినా సరే ఈ చెడు అలవాట్లకి స్వస్తి చెప్పాలి, ఎట్లయినా మంచి దారిలోకి వచ్చి చక్కగా చదువుకొని నా కుటుంబానికి పేరు తీసుకురావాలని ట్రై చేయటం మొదలుపెట్టాడు. అయితే ఫ్రెండ్స్, విషయాలు ట్రై చేస్తున్నాడు కానీ మానేయలేకపోతున్నాడు. చాలా బాధేస్తూ ఉంది. ఇది జరిగిన కొంతకాలానికి, అంటే ఒక 2-3 వారాలకి వాళ్ళ డాడీ బాధతో గుండె నొప్పి వచ్చింది. తనకి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. హాస్పిటల్లో ఐసీయూలో పెట్టారు. 2 రోజుల తర్వాత డాడీ చచ్చిపోయాడు. నా వల్ల డాడీ చచ్చిపోయాడు అని చాలా బాధేసింది విషయాలకి. వాళ్ళ మమ్మీకి మొహం కూడా చూపించలేకపోయాడు. ఎట్లయినా సరే నేను మారాలి, ఎట్లయినా సరే నా జీవితంలో మార్పు రావాలని ప్రయత్నించాడు. కానీ రోజు రోజుకి ఇంకా దిగజారిపోతూ ఉన్నాడు. తాగుడు వ్యసనం ఎక్కువైపోతూ ఉంది. ఇంకా ఎక్కువగా డ్రగ్స్కి, ఎక్కువగా స్మోకింగ్కి అలవాటు పడిపోయాడు. ఒకరోజు ఇక నేను బ్రతకటం అనవసరం అనుకున్నాడు విశాల్. ఫ్రెండ్స్, ఇది నేను కథ చెప్పటం లేదు. ఒక నిజమైనటువంటి విద్యార్థి, నీలాగా నాలాగా కాలేజీలో జరిగేటటువంటి విద్యార్థి వేదన మీ ముందు చెప్తా ఉన్నాను. ఒకవేళ కొంతమందికి కామెడీగా అనిపించవచ్చు, కానీ ఆ రోజు ఆ అబ్బాయి పడుతున్నటువంటి బాధ ఎవరికీ అర్థం కాలేదు. ఇక చివరికి అనుకున్నాడు, నేను చచ్చిపోవటమే కరెక్ట్, నేను ఆత్మహత్య చేసుకోవటమే కరెక్ట్ అని చెప్పి విశాల్ ఆత్మహత్య కోసం ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు. ఒక కత్తి తీసుకొని ఆ కత్తితో చేతి వెయిన్స్ కట్ చేసుకొని చచ్చిపోవాలని చెప్పి కత్తి తీసుకున్నాడు. ఫ్రెండ్స్, దట్ వాజ్ ద లైఫ్ ఆఫ్ విశాల్. సార్, మీరు క్రిస్మస్ గురించి మాట్లాడమంటే విశాల్ జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? విశాల్కి తర్వాత ఏమైంది? విశాల్ జీవితం మారిందా అని మీరు నన్ను అడగచ్చు. ఫ్రెండ్స్, ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే, ఈరోజు విద్యార్థులు నిజమైనటువంటి జీవితం ఏమిటి, నిజమైన జీవిత లక్ష్యం ఏమిటి అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు. చక్కగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని అందరికీ కోరిక ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళడానికి రకరకాల అడ్డంకులు. ఆ అడ్డంకులు 2 రకాలుగా కనబడుతూ ఉన్నాయి. ఒకటి, మన మనసులో నుంచి బయటకు వచ్చేటటువంటి చెడు అలవాట్లు అనేటటువంటి అడ్డంకులు. నేను ఇది చెయ్యకూడదు అని తెలుసు, కానీ అదే చేస్తూ ఉన్నాను. ఇది మానేయాలి అని తెలుసు, కానీ అదే మానేయకుండా అదే చేస్తున్నాను. అందుకే నా చదువు పాడైపోతా ఉంది. మొబైల్లో నేను అంతసేపు గడపకూడదు అని నాకు తెలుసు, కానీ మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉండిపోతూ ఉన్నాను. ఫ్రెండ్స్, నిజంగానే ఆ చెడ్డ వీడియోలు చూడకూడదు అని నాకు తెలుసు, కానీ ఆ చెడ్డ వీడియోలు చూస్తూ ఉండిపోతున్నాను. హైదరాబాద్లో ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఒక అబ్బాయి నాతోటి ఏడుస్తూ మాట్లాడాడు కొంతకాలం క్రితం. ఆ అబ్బాయి నీట్లో చాలా గొప్ప ర్యాంక్ సంపాదించి హైదరాబాద్లో ఒక యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్ కొట్టాడు. అయితే ఎంబీబీఎస్ 3rd ఇయర్లో ఉన్నటువంటి ఆ అబ్బాయి చెప్తా ఉన్నాడు, సార్, నేను పెద్ద ర్యాంకర్ని, కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి చెడిపోయాను. ఈరోజు తాగుడు నాకు అలవాటు అయిపోయింది, చెడు వ్యసనాలు అలవాటు అయిపోయినాయి. ఇందులో నుంచి ఎలా బయటకు రావాలో నాకు అర్థం కావట్లేదు. సబ్జెక్టులు పోతున్నాయి, ఇంటి దగ్గర వాళ్ళు గాబరా పడుతున్నారు, నా హెల్త్ కూడా పాడైపోతా ఉంది. కానీ ఒక డాక్టర్గా నాకు తెలిసి ఇది మానేయాలని, కానీ మానేయటం నాకు అర్థం కావట్లేదని ఏడ్చేశాడు నా దగ్గర. ఫ్రెండ్స్, ఈరోజు విద్యార్థులు చాలా పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర నుంచి నేను వస్తూ ఉన్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొంతకాలం క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? మౌనిక అనేటటువంటి అమ్మాయి ఎంటెక్ నానో టెక్నాలజీ చదువుతూ ఉంది. చాలా చురుకైనటువంటి అమ్మాయి. ఆ రోజు రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. తలుపు బద్దలు కొడుతున్నారు, తీయట్లేదు. చివరికి పోలీసులు వచ్చి బద్దలు కొడితే లోపలికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి ఫ్యాన్కి వేలాడుతూ ఉంది. ఫ్రెండ్స్, తెలంగాణ యూనివర్సిటీకి ఈ విషయం కొత్త కాదేమో,
3 ఆగస్టు 2025 తారీఖున యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో అశ్విని అనేటటువంటి అమ్మాయి పీజీ చదువుతూ ఉంది. సెకండ్ ఇయర్ పీజీ తెలంగాణ యూనివర్సిటీలో చదువుతున్న అమ్మాయి మాట్లాడుతూ రూమ్లోకి వెళ్ళింది. ఫ్రెండ్స్ చూస్తూనే ఉన్నారు. రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఎంత కొట్టినా తలుపు తీయలేదు. వాళ్ళు వచ్చి చాలా బద్దలు కొట్టి లోపలికి చూసేసరికి ఆల్రెడీ తను ఉరి వేసుకొని చచ్చిపోయింది. ఫ్రెండ్స్, ఎందుకు ఈ విషయాలు నేను మాట్లాడుతున్నానంటే, ఈరోజు భారతదేశంలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఆత్మహత్యల్లో ప్రథమ స్థానం ఎవరిది అని అంటే విద్యార్థులదే అని గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఎందుకు, ఏం జరుగుతూ ఉంది విద్యార్థులకి అని అంటే, విద్యార్థులు చాలా చదవాలి, మంచి లక్ష్యాలు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. కానీ అక్కడికి చేరుకోకుండా మధ్యలో అనవసరమైనటువంటి చెడు విషయాల్లో చిక్కుకుపోతున్నారు. ఆ చెడు విషయాలు కొన్నిసార్లు చాలా చిన్నవి అవ్వచ్చు. చిన్న మొబైల్ ఫోన్ అడిక్షన్ దగ్గర నుంచి, కంప్యూటర్ గేమ్స్ అడిక్షన్ దగ్గర నుంచి, మొబైల్ గేమ్స్ అడిక్షన్ దగ్గర నుంచి, బెట్టింగ్ దగ్గర నుంచి, చెడ్డ వీడియోలు చూడటం దగ్గర నుంచి రకరకాలైనటువంటి అడిక్షన్స్లో మనం మునిగిపోయి ఆ అడిక్షన్స్లో నుంచి బయటికి రావటం అర్థం కాక, ఎలాగ అందులో నుంచి బయటికి రావాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది బాగుంది, ఇది చేస్తే సంతోషంగా ఉంది అని నేను మొదలు పెడతాం. అది మొదలుపెట్టినప్పుడు బాగుంటుంది, కానీ ఎప్పుడైతే అది వ్యసనంగా మారుతుందో అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఇందాక చెప్పారు, ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవుడు అందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడని. నిజమే, మనం సంతోషం కావాలని కోరుకుంటాం, అందులో తప్పు లేదు. మీరు ఎంతమంది సంతోషంగా ఉండాలనుకుంటున్నారు? ఎస్, సంతోషంగా ఉండటం తప్పు కాదు, కానీ ఆ సంతోషాన్ని సరైన విధానంలో పొందటం మనకు అర్థం కావటం లేదు. తప్పుడు మార్గాల్లో ముందుకు వెళుతూ ఉన్నాం. అదే సమస్య. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ విషయాలు ఎంత బాధతో చెప్తూ ఉన్నానంటే, నేను కూడా మీలాగా విద్యార్థిగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం నేను కూడా చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఒకరోజు నేను కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాను. నా జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని నేను ఎదుర్కోలేకపోయాను. అయితే ఈరోజు నా టాక్లో నేను బహుశా ఇంకొక 15 నిమిషాలు మాట్లాడతాను. సమస్య గురించి మాట్లాడాను, సమస్య యొక్క పరిష్కారం కూడా నేను మాట్లాడాలని అనుకుంటున్నాం. మనం ప్రయత్నాలు చేస్తున్నాం, ప్రయత్నాల్లో మన ఫలితాలు బాగాలేవు. మన ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఫలితాలు బాగాలేవు. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? ఏ విధంగా నేను ఈ సమస్యలో నుంచి బయటకు రాగలను? ఏ విధంగా నా జీవితంలో నిజమైన సంతోషాన్ని పొందగలను? ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే నేను ఇంకొక స్టోరీ చెప్తాను. ఈ అమ్మాయి చాలా చక్కటి అమ్మాయి. తన జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉండేది. వాళ్ళ ఇంట్లో ఆమెకి ఏం పేరు పెట్టినా నేనైతే అమ్ము అని ముద్దు పేరు పెట్టాను. అమ్ము చిన్నప్పటి నుంచి చాలా చక్కగా ఉండేది, చాలా చక్కగా సంతోషంగా జీవించాలనుకునేది. తను అనుకునేది మై లైఫ్ మై వే, నా జీవితం నా ఇష్టం, నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అని అనుకుంటూ ఉండేది. తను సంతోషంగా ఉండాలని ప్రయత్నాలు చేసింది. అయితే ఒకరోజు ఆ అమ్మాయి ఉంటున్నటువంటి కాలనీలో పెద్ద గొడవ జరుగుతూ ఉంది. అందరూ గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. ఒక వ్యక్తి వెళ్ళి అమ్ముని ఈడ్చుకొని వచ్చాడు బలంగా. వాళ్ళందరూ ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఒక టెంపుల్ దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇక ఈ అమ్మాయి బ్రతకడానికి వీల్లేదు, ఇలాంటి వాళ్ళు మన కాలనీలో బ్రతకడానికి వీల్లేదు, వీళ్ళని చంపేయాలి అని చెప్పి వాళ్ళందరూ తమ దగ్గర ఉన్నటువంటి ఆ దగ్గరలో ఉన్న రాళ్ళు తీసుకున్నారు. అరే, రాళ్లతో కొట్టి చంపేయండిరా ఈ అమ్మాయిని అని చెప్పి రాళ్ళు తీసుకొని కొట్టబోతా ఉన్నారు. అమ్ము మాట మాట్లాడట్లేదు. తను తల వంచుకొని బాధపడుతూ నిలబడిపోయింది. తన కళ్ళ వెంబట నీళ్ళు వస్తూ ఉన్నాయి. పక్క నుంచి ఎవరు అడుగుతున్నారు, సార్ ఎందుకు చంపేయడం ఏంటి సార్? అరే, మంచి అమ్మాయి కదా, మన కాలనీ అమ్మాయి కదా, చంపేయడం ఏంటి సార్, ఏంటి మీరు మాట్లాడుతుంది అని అంటే, బాబు నీకు న్యూస్ కరెక్ట్గా తెలీదు. ఈ అమ్మాయి రాత్రి ఇల్లీగల్ రిలేషన్షిప్, వ్యభిచారంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఇలాగా పట్టుబడినటువంటి వాళ్ళకి మన ఊరి కట్టుబాటు ఏంటంటే, ఇది జరుగుతున్నది మిడిల్ ఈస్ట్లో, అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మన ఊరి కట్టుబాటు ప్రకారం ఇట్లాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలి. అమ్మాయి తల వంచుకొని ఏడుస్తూ ఉంది. సంతోషం అంటే నా ఇష్టం అని నేను అనుకున్నాను, సంతోషం అంటే నేను ఎలాగైనా చేయొచ్చు అని నేను అనుకున్నాను. ఈరోజు నా జీవితం ముగిసిపోబోతా ఉంది అని తను ఏడుస్తూ ఉంది. పక్కనే
తన కుటుంబీకులు అక్కడ నిలబడి దూరంగా నిలబడి మమ్మీ డాడీ ఏడుస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు దగ్గరికి రావడానికి సాహసం చేయట్లేదు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు దగ్గరికి రావడానికి సాహసం చేయట్లేదు. ఫ్రెండ్స్, నా జీవితం నా ఇష్టం అని అనుకున్న ఈ అమ్మాయి చివరికి చావు దాకా వెళ్ళిపోయింది. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు. ఫ్రెండ్స్, ఒక మాట అడిగేదా నేను, నీ జీవితం ఎలా ఉంది? చాలా సంవత్సరాల క్రితం నా జీవితాన్ని నేను ఆలోచించుకున్నప్పుడు నేను అందరికీ మంచి అబ్బాయిగా, రాముడు మంచి బాలుడు అంటే నేనే, అంటే నా పేరు కోదండరామ్ కదా, రాముడు మంచి బాలుడు అంటే నేనే అని అనుకుంటూ ఉన్నట్టుగా అందరికీ షో పుటప్ చేసేవాడిని. కానీ ఇంకొక పక్క ఫ్రెండ్స్తో కలిసి అనేక రకాలైనటువంటి చెడు విషయాల్లో మునిగిపోయాను. నేను చేసేటటువంటి చెడు విషయాలు ఇంట్లో తెలిస్తే మా మమ్మీ తట్టుకోగలదా లేదా నాకు అర్థం కాలేదు. ఒక పక్క మంచి బిల్డప్, ఇంకొక పక్క అన్ని చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలు. ఫ్రెండ్స్, 2 రకాల జీవితం. నేను ఇంట్లో తెలియకుండా కవరప్ చేస్తూ ఉన్నాను. 2 రకాల జీవితం, బయటికి మంచిగా, లోపల చెడ్డగా. మీలో ఎంతమంది అలాంటి 2 రకాల జీవితాలు కలిగి ఉన్నారు? ఇంట్లో బాగానే చదువుతున్నాను మమ్మీ, బాగానే చదువుతున్నాను, మంచిగానే మార్కులు వస్తున్నాయి, కానీ నిజానికి నీ మార్కు లిస్ట్ వాళ్ళకి చూపించే ధైర్యం నీకు లేదు. అంతా బాగానే ఉంది అని చెప్తావు, కానీ నీలో ఉన్నటువంటి చెడు అలవాట్ల గురించి మాట్లాడే ధైర్యం నీకు లేదు. ఫ్రెండ్స్, అలాంటి పరిస్థితుల్లో నేను కూడా చాలా సంవత్సరాల క్రితం ఇక బ్రతకడం అనవసరం అని అనుకొని ఆత్మహత్యకి ప్రయత్నం చేశాను. అబద్ధం కాదు, నిజం చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఆ రోజు ఆ అమ్మాయి జీవితం ఇక అయిపోతుంది, వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేద్దాం అని ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ పెద్ద ఆయన, అదొక పెద్ద టెంపుల్ ఏరియా, ఒక దేవాలయం. ఆ దేవాలయం దగ్గర ఒక పెద్ద ఆయన కూర్చొని అందరికీ మంచిగా జీవించండి అని చెప్తా ఉన్నాడు. పెద్ద ఆయన దగ్గరికి వచ్చి, పెద్ద ఆయన చెప్పు పెద్ద ఆయన, ఈ అమ్మాయి రాత్రి చెడు పని చేస్తూ దొరికిపోయింది, మన రూల్ ప్రకారం అయితే చంపేయాలి, కానీ నువ్వేం చెప్తావో విందామని వచ్చాం అని చెప్పి ఆయన అడిగారు. ఆయన చిన్నగా తలెత్తాడు, ఆ అమ్మాయి వైపు చూశాడు, వీళ్ళందరి వైపు చూశాడు, తల దించుకొని ఇసుకలో గీతలు గీస్తున్నాడు. సార్ చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి, చంపమంటారా వదిలేయమంటారా, మీరు చెప్పండి ఏం చేద్దాం అని అంటున్నారు. అయితే ఆయన చెప్పట్లేదు. ఎందుకో తెలుసా? అక్కడ కూర్చున్నటువంటి ఆ పెద్ద ఆయన పేరు యేసుక్రీస్తు. ఫ్రెండ్స్, ఇది నిజంగా 2000 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ సంఘటన. యేసుక్రీస్తు ఒక టెంపుల్ దగ్గర కూర్చొని ఆయన అందరికీ మంచిగా జీవించండి, ప్రేమగా జీవించండి అని ఉపన్యాసం చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఈ అమ్మాయిని తీసుకొని వచ్చి నిలబెట్టేశారు. యేసుక్రీస్తుని అడిగారు, ఈ అమ్మాయి తప్పు చేసింది, తప్పు చేసినప్పుడు శిక్షించాలి, అయితే మేము డెసిషన్ తీసుకోము, నువ్వు డెసిషన్ తీసుకో, శిక్షించాలా వదిలేయాలా? ఫ్రెండ్స్, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, వాళ్ళ క్యూరియాసిటీ ఏంటంటే, ఈయన దేవుడు అని చెప్తా ఉన్నారు, దేవుడు తప్పు చేసిన మనిషి విషయంలో ఆయన వైఖరి ఏంటి? నేను తప్పు చేశాను, అయితే దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడా రక్షిస్తాడా? ఆయన వదిలేస్తాడా ఆయన నన్ను శిక్షిస్తాడా అనేది వాళ్ళ విషయం. అందుకే ఫ్రెండ్స్, చాలా అంటే 2000 సంవత్సరాల క్రితం అది జరిగింది. అసలు దేవుడు ఎవరు, ఏం చేస్తాడనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రశ్నలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఏం చేశాడు, ఎందుకు ఆయన గురించి మనం ఆలోచన చేయాలి అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. నా జీవితంలో కూడా అదే జరిగింది. చిన్నప్పటి నుంచి నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టి పెరిగాను, పూజలు పునస్కారాలు అవన్నీ చేశాం. అయితే యేసుక్రీస్తు గురించి అనుకోకుండా విచిత్రంగా నా జీవితంలో జరిగింది. నేను 2 రకాల జీవితాలు జీవిస్తూ ఉన్నానని చెప్పాను. నేను ఇక బ్రతకడం అనవసరం అని అనుకొని ఒకరోజు ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తూ ఒక గ్లాసులో పురుగుల మందు పోసుకున్నాను. అది తాగి చనిపోవాలని నిర్ణయం తీసుకొని ఆ పురుగుల మందు నా నోట్లో పోసుకున్నాను ఫ్రెండ్స్. అయితే మింగడానికి ధైర్యం సరిపోలేదు. నా కళ్ళెమ్మటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ పురుగుల మందు బయటకు ఊసేశాను. ఆకాశం వైపు చూసి పెద్దగా అరిచాను, దేవుడా, ఎందుకు నా బ్రతుకుతో నువ్వు ఆటలాడుతున్నావు? నా బ్రతుకు మార్చటం అవుతుందా?
అని నేను పెద్దగా అరిచాను ఫ్రెండ్స్. ఆ అరుపుకి సమాధానం యేసుక్రీస్తు ఇచ్చాడు. అది జరిగిన కొన్ని రోజులకి మా ఇంటి పక్కనే నాకు బంధువు, నాకు చాలా మంచి ఫ్రెండ్, ఆయన కూడా స్టూడెంట్, ఆయన పేరు బాలకృష్ణ. ఆయన వచ్చి చెప్పాడు, యేసుక్రీస్తు నా హృదయంలోకి వచ్చాడు, నా జీవితం మారిపోయింది. నా జీవితంలో ఉన్నటువంటి చెడు అలవాట్లు ఆయన తీసేశాడు, నాకు నిజమైనటువంటి ఆనందాన్ని నా హృదయంలో ఇచ్చాడు. ఇప్పుడు నేను చదువుకోవడానికి నాకు కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, నా జీవితం పూర్తిగా మారిపోయింది అని చెప్పాడు బాలకృష్ణ. అయితే నేను అడిగాను, అట్లా చెప్తావు, అంత గ్యారంటీగా ఎలా చెప్తావు అని అంటే ఆయన చెప్పాడు, నా బ్రతుకంతా పాడైపోయినప్పుడు యేసుక్రీస్తుని నా హృదయంలోకి పిలిచాను, నా జీవితమే మారిపోయిందని చెప్పాడు. అప్పుడు నేను ఛాలెంజ్ చేశాను బాలకృష్ణతో, బాలకృష్ణ నువ్వు ఇలా అంటున్నావు, కానీ యేసు ప్రభు దేవుడని నాకు ఏమాత్రం నమ్మకం లేదు. నాకు 30 డేస్ టైం ఇస్తే యేసు ప్రభు దేవుడు కాదని నిరూపిస్తాను అని ఛాలెంజ్ చేశాను. ఫ్రెండ్స్, దిస్ వాజ్ మై ఛాలెంజ్. మీలాగా స్టూడెంట్గా ఉన్నప్పుడు యేసు ప్రభు దేవుడు కాదని నిరూపించాలి అనే ఉద్దేశంతో నేను రీసెర్చ్ మొదలుపెట్టాను. ఆ రీసెర్చ్లో ఏం జరిగిందనేది మొత్తం చెప్పాలనుకోవట్లేదు, కానీ అది జరిగినటువంటి విషయాలను టూకీగా 2-3 ముక్కల్లో చెప్తాను. నెంబర్ 1, నేనేం చేశానంటే యేసు ప్రభువు గురించి క్రైస్తవులను అడిగితే వాళ్ళు గొప్పగా మాట్లాడతారు, కాబట్టి నేను క్రైస్తవులను అడగను. పాస్టర్లను అడిగితే వాళ్ళు కూడా గొప్పగా మాట్లాడతారు, పాస్టర్లను నేను అడగను. నేను చరిత్రలోకి వెళతాను, చరిత్రలో యేసు ప్రభు గురించి ఏమి రాసిందో చూస్తాను. ఇప్పుడు మహాత్మా గాంధీ గారి గురించి తెలియాలంటే ఎక్కడ చూస్తాం? చరిత్రలో చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చరిత్రలో ఏముందో చూద్దాం అని చరిత్రను వెరిఫై చేశాను. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని అంటున్నారు. ఆయన చరిత్ర మన మధ్య భద్రంగా ఉంది. ఆ చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క పేజీ చాలా అద్భుతంగా ఉంది. ఒకరోజు ఆయన పడవలో ప్రయాణం చేస్తూ సముద్రంలో వెళ్తూ ఉన్నాడు. సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత పెద్ద తుఫాను, గాలివాన వచ్చింది. ఆ పడవలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఈ తుఫాను వల్ల ఈ పడవ మునిగిపోయి మనందరం ఇంకొక అరగంటలో చనిపోతామని ఏడుస్తూ అరుస్తూ కేకలు పెడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు చిన్నగా లేచాడు, తుఫాను వైపు, ఆకాశం వైపు చూశాడు, ఆగు అని అన్నాడు. తుఫాను ఆగిపోయింది. ఫ్రెండ్స్, నేను చదవడం ఆపేసి, థ్యాంక్ యూ సో మచ్, నేను చదవడం ఆపేసి వెరిఫై చేయటం మొదలుపెట్టాను. ఇది నిజంగా జరిగిన యథార్థ సంఘటనేనా, లేకపోతే ఎవరైనా రాసిన కట్టు కదా? 2 ఆప్షన్స్ నాకు అనిపించినాయి ఫ్రెండ్స్. నెంబర్ 1, ఇది కట్టు కథ అయి ఉండాలి, ఎవరో రాసిన కథ అయి ఉండాలి. ఒకవేళ అది నిజంగా జరిగితే ఈయన దేవుడై ఉండాలి. ఫ్రెండ్స్, నేను వెరిఫై చేశాను. మీలో కొంతమంది బహుశా హిస్టరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. హిస్టరీలో పిహెచ్డి చేసినటువంటి గొప్ప గొప్ప చరిత్ర శాస్త్రవేత్తలు యేసుక్రీస్తు చరిత్ర నిజమైనది అని నిర్ధారించారు. ఆ తర్వాత ఇంకొక పేజీ తీశాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరోజు ఒక ఊరికి వచ్చారు, బేతనీ అనే ఊరు. ఆ ఊరిలో ఒక అబ్బాయి చచ్చిపోయాడు, లాజర్ అనే అబ్బాయి. లాజర్ చచ్చిపోయాడు. యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. ఆ లాజర్ చచ్చిపోయినటువంటి ఆ సమాధి దగ్గరికి వచ్చాడు. లాజర్ చచ్చిపోయి సమాధిలో పెట్టి 4 రోజులైంది. అక్కడికి వచ్చారు. లాజర్ దగ్గరికి వచ్చి యేసుప్రభు, బాబు ఒకసారి ఆ సమాధిని ఓపెన్ చేయండి అని అన్నాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి సమాధిని ఓపెన్ చేశారు. 4 రోజుల క్రితం పాతి పెట్టబడినటువంటి శవం చెడ్డ వాసన వస్తూ ఉంది. వాళ్ళు బహుశా ముక్కులు పూసుకున్నారు. యేసుక్రీస్తు లోపలికి చూశాడు, లాజర్ బయటికి రా అని అన్నాడు. ఫ్రెండ్స్, కుళ్ళిపోయిన శవం లాజర్ లేచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు. నేను వెంటనే ఆలోచించాను, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలాగైనా మ్యాజిక్ ట్రిక్కా అని అంటే నాకు అర్థమైంది, ఇది కట్టు కథన్నా అయి ఉండాలి, లేకపోతే ఈయన నిజంగా దేవుడైనా అయి ఉండాలి. ఫ్రెండ్స్, నేను చాలా జాగ్రత్తగా చదివాను. ఇంకా మిగతా విషయాలన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఆయన జీవితంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతమే. ఆయన మానవ జీవితాన్ని సంతోషంతో నింపడానికి, మానవ సమస్యలను పరిష్కరించడానికి ప్రతిరోజు ప్రయత్నం చేశాడు. ఆ జీవితంలో సమస్యని పరిష్కరించాడు. ఇంకొక అబ్బాయి పుట్టుకుట్టివాడిగా ఉన్నాడు, ఎంతో భయంకరమైనటువంటి వేదనతో ఉన్నాడు. అతని దగ్గరికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆ అబ్బాయి అన్నాడు, సార్ నాకేమైనా కంటి చూపు ఇవ్వగలరా అని అంటే ఆ వ్యక్తి జీవితంలో కంటి చూపించాడు. ఆయన జీవితాన్ని సంతోషంతో నింపాడు. ఎవరి జీవితంలో ఏమి అవసరమో ఆ అవసరాన్ని ఆయన తీరుస్తూ వచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవ జీవితంలో సమస్యలను తీసేసి సంతోషంతో నింపుతాడని. 1994లో ఫిబ్రవరి 24వ తారీఖు
నేను ఆ రోజు మొట్టమొదటిసారి మా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తే ఒక క్రిస్టియన్ మీటింగ్కి వచ్చాను. ఇట్లానే స్టూడెంట్స్ కోసం ఒక మీటింగ్ పెట్టారు. ఫస్ట్ టైం నేను ఒక క్రిస్టియన్ మీటింగ్కి వచ్చి లాస్ట్ రోలో కూర్చున్నాను. స్టేజీ మీద నుంచి విజయ్ కుమార్ సార్ మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ కూర్చున్న కొంతమంది మీ జీవితాలు చెడిపోయాయి, మీరు చెడు అలవాట్లలో ఉన్నారు, చదువు సరిగా సాగటం లేదు, కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు, మీరు ఎలాగా మీ జీవితాన్ని మార్చుకోవాలో తెలియట్లేదు, మీలో కొంతమంది ఆత్మహత్య కూడా ప్రయత్నం చేశారనగానే నేను ఆశ్చర్యపోయాను. అరే ఏంట్రా నా గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని అనుకున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నీ జీవితం మారుతుంది, యేసు ప్రభు నీ హృదయంలోకి రావాలి. చాలా మందికి యేసు ప్రభు దేవుడని తెలుసు, తెలిసినంత మాత్రాన ఏ మార్పు జరగదు. ఆయన నీ హృదయంలో జన్మిస్తే అప్పుడే నిజమైన మార్పు అని చెప్పాడు. ఫ్రెండ్స్, ఆ రోజు నేను కళ్ళు మూసుకొని యేసు నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు అని చెప్పాను. ఫ్రెండ్స్, ఆ రోజు యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడు, నా జీవితాన్ని మార్చడం మొదలుపెట్టాడు. ఇది నేను కట్టు కథ చెప్పట్లేదు, ఇక్కడ నిలబడి అబద్ధాలు చెప్పడం వల్ల నాకేమీ ఒరిగి రావట్లేదు. ఆ రోజు యేసుప్రభు నా జీవితంలోకి వచ్చాడు, నేను యేసుప్రభు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆలోచనల ద్వారా ఆయనతో మాట్లాడుతున్నాను. యేసు, నాలో ఉన్న ఈ చెడు అలవాట్లు నాకు ఇష్టం లేదు, మానేసేద్దామని అనుకుంటున్నాను, నాకు సహాయం చేయనంటే ఒక్కొక్కటిగా నా చెడు అలవాట్లు మానేయడానికి ఆయన సహాయం చేశాడు. జీసస్, నేను కాన్సన్ట్రేట్ చేసి చదువుకుంటాను, నాకు కాన్సన్ట్రేషన్ ఇవ్వు అని అడిగాను, ఆయన నాకు కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఆ సంవత్సరం రిజల్ట్స్ వచ్చాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, ఫర్ ద ఫస్ట్ టైం కాలేజ్ ఫస్ట్ వచ్చాను నేను. నిజమే ఫ్రెండ్స్, మీరు అనొచ్చు, అంటే సార్ యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తే కాలేజ్ ఫస్టేనా, మేమందరం కాలేజ్ ఫస్ట్ వస్తామా అని అడగచ్చు మీరు. ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే ఆయన నీ హృదయంలో ఉన్న సమస్యని తీసేస్తాడు. ఆయన లోపల సమస్యల్ని పరిష్కరించగలడు, బయట ఉన్న సమస్యల్ని పరిష్కరించగలడు. ఆ సమస్యలు తీసేసి నీకు చదువుకోవడానికి కాన్సన్ట్రేషన్ ఇవ్వగలడు. అప్పుడు నువ్వు ముందుకు వెళ్ళి ఉన్నతమైనటువంటి విషయాన్ని సాధించగలవు. ఫ్రెండ్స్, నేను ఆ తర్వాత ఇంకా బాగా చదువుకున్నాను. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్లో స్టేట్ 9th ర్యాంక్ వచ్చింది. జేఎన్టీలో జాయిన్ అయ్యాను, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో. వన్ ఆఫ్ ద టాపర్గా నేను చదువు ముగించాను. ఒరాకిల్ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. అప్పట్లోనే సూపర్ ప్యాకేజ్ ఇచ్చారు. R&D డిపార్ట్మెంట్లో మొదలుపెట్టి నేను అనేక రీసెర్చ్ పరిశోధనలు చేశాను. కొత్త సాఫ్ట్వేర్ 10 సంవత్సరాల క్రితమే మెషిన్ లెర్నింగ్ అండ్ AI స్పేస్లో మేము డెవలప్ చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్కి US గవర్నమెంట్ వాళ్ళు పేటెంట్ ఇచ్చారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మొదలుపెట్టి ప్రాజెక్ట్ లీడర్గా, మేనేజర్గా, సీనియర్ మేనేజర్గా, డైరెక్టర్గా, ఈరోజు సీనియర్ డైరెక్టర్గా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను. నా కింద చాలామంది టీమ్స్ ఉన్నాయి. నేను ఆయా ప్రాంతాలకి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్తాను. బిట్స్ పిలాని, NIT, IIT ఆ ప్రాంతాలకు నేను క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళి అక్కడి నుంచి విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని వస్తాను. నిజానికి తెలంగాణ యూనివర్సిటీ గురించి కూడా మాకు మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఇంతవరకు మేము రాలేదు, వీ విల్ థింక్ అబౌట్ ఇట్. బట్ ఫ్రెండ్స్, నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, ఒక్క ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఒకరోజు నేను పూర్తిగా ఓడిపోయాను, నా జీవితం మీద నాకు ఏ ఆశ లేదు, చెడు అలవాట్లలో నేను మగ్గిపోయి చనిపోవాలి అని అనుకున్నాను, ఆత్మహత్య దాకా వెళ్ళాను. ఇక నాకు హోప్ లేనటువంటి ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఒరాకిల్ అనే కంపెనీలో సీనియర్ డైరెక్టర్గా ఉన్నత స్థానంలో నిజమైన ఆనందంతో చెడు అలవాట్ల నుంచి బయటకు వచ్చి గౌరవనీయంగా ఉన్నాను. ఇట్లాంటి ఒక ఓడిపోయిన విద్యార్థి ఇట్లాంటి ఒక మంచి ప్రొఫెషనల్గా ఎలా మారుతాడండి? ఎలా మారుతాడు? ఫ్రెండ్స్, యేసు ప్రభు క్రిస్మస్ సందర్భంగా ఈ లోకానికి వచ్చింది ఊరికినే కాదు, ఆయన ఈ లోకానికి వచ్చింది జీవితాలు మార్చడానికి, ఒక్కొక్కళ్ళ వ్యక్తుల జీవితాలు మార్చడానికి. ఫ్రెండ్స్, నా జీవితం మారిపోయింది. ఆ రోజు విశాల్ చచ్చిపోవాలని అనుకున్నాడు, కానీ కత్తి అయితే తీసుకున్నాడు, కానీ కట్ చేసుకోవడానికి ధైర్యం సరిపోలేదు. అది జరిగిన 2-3 రోజుల తర్వాత విశాల్ యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే గాడ్ లవ్స్ యూ అనే ఒక వీడియో కనపడింది. ఏంటిది అని ఓపెన్ చేశాడు విశాల్. అందులో ఒక ఆయన చెప్తా ఉన్నాడు, నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నువ్వు ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే నువ్వు ఒకటి తెలుసుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ జీవితాన్ని ఆయన మార్చగలడు.
నేను మారలేనేమో, నా జీవితం ఇంతేనేమో అని నువ్వు అనుకుంటున్నావా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ జీవితం మారుస్తాడని వీడియో వచ్చింది, చిన్న వీడియో, 5 నిమిషాల వీడియో. ఆ వీడియో చూశాడు, విషయాలకు అర్థమైంది. అరే, ఈ యేసుక్రీస్తు జీవితాలు మారుస్తాడా అని చెప్పి, చిన్నప్పటి నుంచి నాకు తెలియదే అని చెప్పి ఇంకా 1-2 వీడియోలు చూశాడు. యేసు ప్రభు గురించి చదవటం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి విశాల్ తన జీవితాన్ని యేసు ప్రభుకి ఇచ్చాడు. విశాల్ హృదయంలోకి యేసుప్రభు వచ్చాడు. విశాల్ చెడలవాట్లు యేసుప్రభు మార్చేయటం మొదలుపెట్టాడు. డిగ్రీలో 81% వచ్చింది విశాల్కి. ఆ తర్వాత ఈరోజు ఒక మంచి కంపెనీలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. విశాల్ జీవితం మారిపోయింది. నా జీవితం, కోదండరామ్ జీవితం మారిపోయింది. చివరిగా 3వది అమ్ము అనేటటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి తన జీవితంలో సంతోషం అంటే నా ఇష్టం అని అనుకుంది. సంతోషం అంటే ఎవరినైనా ప్రేమించవచ్చు, ఏదైనా చేసేయచ్చు అని అనుకుంది. కానీ ఆ అమ్మాయి వ్యభిచారంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. అక్కడికి వచ్చి నిలబెట్టారు. ఆ అమ్మాయి కళ్ళమ్మటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయి జీవితం అంతా సిగ్గుతోటి తల దించుకుపోయింది. నా ఇష్టం అని అనుకున్నాను, ఇప్పుడు నా విషయం అంతా బయటకు తెలిసిపోయింది. ఫ్రెండ్స్, మనలో చాలామందిని మెయింటైన్ చేస్తాం. మనలో ఉన్నటువంటి చెడు విషయాలు తల్లిదండ్రులకు తెలియకుండా, ఫ్రెండ్స్కి తెలియకుండా, చుట్టుపక్కల వాళ్ళకి తెలియకుండా చీకట్లో మెయింటైన్ చేస్తాం. కానీ ఏదో ఒక రోజు ఒకవేళ అది బయటకు వస్తే తట్టుకునే ధైర్యం నీకుందా? ఒకవేళ అది బయటకు వస్తే నీ తల్లి నీ గురించి ఏ విధంగా ఆలోచిస్తుందో, మీ డాడీ నీ గురించి ఏ విధంగా ఆలోచిస్తాడో ఆలోచించే ధైర్యం నీకుందా? ఆ అమ్మాయి తన జీవితం అంతా కోల్పోయినట్టుగా ఏడుస్తూ నిలబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ అమ్మాయి జీవితాన్ని కూడా మార్చడానికి ఇష్టపడ్డాడు. అందుకే వాళ్ళందరితో అన్నాడు, బాబు రాళ్ళతో కొడతారా మీరు? అయితే ఒకటే నా సమాధానం. అదేంటో తెలుసా? మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అని అన్నాడు. ఫ్రెండ్స్, ఇదే సమాధానం. కొట్టమంటారా, వదిలేయమంటారా? ఇదే సమాధానం. మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అని అన్నాడు. ఫ్రెండ్స్, ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవ్వరికి రాయి వేసే ధైర్యం లేదు. ఎందుకనంటే అక్కడ దేవుడు ఉన్నాడు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. వాళ్ళు రాయి వేసే ధైర్యం చేయలేకపోయారు. రాళ్ళు పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి నిలబడిపోయింది. యేసుప్రభు అన్నాడు, అమ్మా ఎవరు రాయి వేయలేదా అన్నాడు. లేదు ప్రభువా అని అంది. అయితే ఆమె మనసులో భయం ఏంటో తెలుసా? ప్రభువా, నేను తప్పు చేశాను, నువ్వు దేవుడివి, ఖచ్చితంగా నువ్వేస్తావుగా రాయి. అది ఆమె భయం. కానీ యేసుక్రీస్తు ఇచ్చే అభయం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? నేను దేవుడిగా ఈ లోకానికి వచ్చింది తప్పు చేసిన వాళ్ళ మీద రాయి వేయడానికి కాదు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కాదు. నేను దేవుడిగా ఈ లోకానికి వచ్చింది తప్పు చేసిన వాళ్ళ బ్రతుకు మార్చి రక్షించడానికి. ఒకవేళ ఆ రాయి పడాలి అని అంటే ఆ రాయి నా మీద పడాలి. నేను ఈ లోకానికి ఒక గిఫ్ట్గా వచ్చాను. క్రిస్మస్ అని అంటే శాంటా క్లాస్ గురించి మాట్లాడతాం. క్రిస్మస్ అంటే గిఫ్టుల గురించి మాట్లాడతాం. యేసుప్రభు ఏమంటాడో తెలుసా? నేనే ఈ లోకానికి వచ్చిన గిఫ్ట్. GIFT, గిఫ్ట్. ఈ 4 అక్షరాలు గుర్తుపెట్టుకోండి. GIFT, గిఫ్ట్. ఈరోజు క్రిస్మస్ గురించి ఏం నేర్చుకున్నారు మీరు అని అంటే బయటకు వెళ్ళిన తర్వాత GIFT అని చెప్పండి. G అంటే గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. దేవుడే ఈ లోకంలోకి వచ్చాడు. G అంటే దేవుడే, గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఆయనే ఈ లోకంలోకి వచ్చాడు. మన జీవితాలు మార్చడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మన బ్రతుకులన్నీ పాడైపోయినాయని, మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తున్నామని, మన జీవితాల్లో చెడు అలవాట్లు వచ్చేసినాయని, మన జీవితంలో ఒంటరితనం ఉందని, మన జీవితంలో ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తున్నామని, మన జీవితం మారాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. అంటే నా గురించి, నా జీవితం పాడైపోయింది. ఐ యామ్ ఎ సిన్నర్. నా జీవితం పాడైపోయింది. ఇక్కడ ఎవరైనా సరే నేను బాగున్నాను, నా జీవితంలో ఏ తప్పు లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరూ చెప్పలేము. నా జీవితం పాడైపోయింది. అయితే నేను తప్పు చేశాను కాబట్టి మనవాళ్ళు అంటారు, అరే నువ్వు తప్పు చేస్తే నరకానికి పోతావురా అని అంటారు. ఫ్రెండ్స్, నరకం ఎక్కడో లేదు, నరకం నీ హృదయంలోనే ఉంది.
నువ్వు తప్పు చేస్తావు, నీ హృదయంలో నరక యాతన. నువ్వు తప్పు చేస్తావు, నువ్వు డిప్రెస్ అవుతావు. నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, ఒంటరిగా ఫీల్ అవుతావు. నువ్వు తప్పు చేస్తావు, నీ హృదయంలో సంకెళ్ళు, అడిక్షన్స్, నువ్వు అందులో నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉంటావు. నువ్వు తప్పు చేస్తావు, నీ జీవితంలో కాన్సన్ట్రేషన్ లేదు, నువ్వు అనుకున్నటువంటి గోల్ వైపు నువ్వు వెళ్ళలేవు. అదే ఐ యామ్ ఎ సిన్నర్. అయితే ఎఫ్ అంటే ఫర్గివ్నెస్. ఆయన శిలువ మీద చనిపోయాడు నిన్ను క్షమించాలని ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు చేసిన తప్పులన్నిటిని క్షమించాలని ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. నీ జీవితం గురించి ఆయన ఏమంటాడు తెలుసా? నీ పాస్ట్ అంతా నేను ఫర్గివ్ చేస్తాను, నువ్వు చేసిన తప్పులన్నీ నేను క్షమిస్తున్నాను, నిన్ను ఒక కొత్త నూతన జీవితంలో వైట్ పేపర్ లాగా మార్చేస్తాను, నువ్వు చేసిన తప్పులన్నీ కడిగేసి ఒక కొత్త జీవితంలో నేను నీకు ఇస్తాను. పాస్ట్ ఈజ్ ఫర్గివన్. ప్రజెంట్ ఆయన అంటాడు, నేను ఇప్పుడు నీకు శక్తినిస్తాను, నువ్వు చక్కటి జీవితం జీవించడానికి, నీ జీవితం మారడానికి, నువ్వు చక్కగా ముందుకు నడవడానికి నీకు సలహా ఇస్తాను. అందుకే ఆయనకి ఆలోచనకర్త అని పేరు చెప్పారు. నీకు సలహాలు ఇస్తాను, నిన్ను నడిపిస్తాను, నువ్వు సక్సెస్ వైపుగా వెళ్ళడానికి నీకు సహాయం చేస్తాను, నీకు ఫ్రెండ్గా ఉంటాను, నీ జీవితాంతం నిన్ను వదలను. ప్రజెంట్, ఫ్యూచర్, భవిష్యత్తు మీద భద్రత. నువ్వు ఒకవేళ ఎంత ముందుకు వెళ్ళినా విజయం ఖచ్చితంగా నీదే. ఎందుకనంటే నేను విజయం సాధించాను కాబట్టి. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే మన జీవితాలు మార్చడానికి. నేను మాట్లాడటం మొదలుపెట్టి 25 minutes 30 minutes అయింది. ఇంకొక 5 minutesలో నేను క్లోజ్ చేస్తాను, దయచేసి. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ ఎ వండర్ఫుల్ రెస్పాన్స్. ఓకే, లాస్ట్ 5 minutes, ఈ 5 minutes చాలా జాగ్రత్తగా వినాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి మన జీవితాలు మార్చడానికి, మన పాస్ట్ ఆయన ఫర్గివ్ చేస్తాడు, మన ప్రజెంట్ నేను ముందుకు వెళ్ళడానికి శక్తి ఇస్తాడు, నేను ముందుకు వెళ్ళడానికి సలహా ఇస్తాడు, నన్ను గైడ్ చేస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు అంటే ఇది ఒక బుక్ ఏమో, ఒక కొత్త బుక్. ఓకే, బుక్ ఉంది, కానీ బుక్ మాత్రమే కాదు. నెంబర్ 2, ఈయన ఒక బాస్ ఏమో, బుక్ బాస్ కూడా కాదు. మరి ఎవరండి అంటే ఈయన నా బడ్డీ, ఈజ్ మై ఫ్రెండ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బుక్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ బాస్, ఇట్ ఈస్ అబౌట్ బడ్డీ. ఫ్రెండ్స్, చాలాసార్లు అనుకుంటారు ఇది ఒక రిలీజియన్ ఏమో, ఇది ఒక రూల్స్ ఏమో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రైట్స్ అండ్ రాంగ్స్, రిలీజియన్. నో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ అ రిలేషన్షిప్ టు ఎ ఫ్రెండ్. అందుకే యేసుక్రీస్తు అంటాడు, ఆయన ఎక్కడా కూడా తన జీవితం మొత్తంలో, బైబిల్ మొత్తంలో నేను ఒక మతాన్ని స్థాపిస్తున్నాను, మీరందరూ నా మతంలో చేరండి అని అనలేదండి. ఆయన అన్నాడు, నేను ఒక మిత్రుణ్ణి, నీతోటి ఫ్రెండ్షిప్ చేయాలని ఇష్టపడుతున్నాను, అందుకే నేను అక్కడి నుంచి ఇక్కడికి మానవుడిగా మారి వచ్చాను అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాన్ని మార్చగలరు. జీ అంటే గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఐ అంటే నేను సిన్నర్ని, ఐఎమ్ ఏ సిన్నర్, నేను తప్పులు చేశాను, నా జీవితం నరకం వైపుగా వెళ్తా ఉంది. కానీ ఎఫ్ అంటే ఫర్గివ్నెస్ ఉంది. టీ అంటే టేక్ ఇట్ ఇన్ టు యువర్ హార్ట్. టీ అంటే టేక్ ఇట్ ఇన్ టు యువర్ హార్ట్. ఫ్రెండ్స్, చాలామంది గిఫ్ట్లు ఇవ్వచ్చు, కానీ నేను తీసుకోకపోతే ఆ గిఫ్ట్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆ గిఫ్ట్ అక్కడ పెట్టి బాగానే ఉందిలే గిఫ్ట్ అని చెప్పి నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఆ గిఫ్ట్ వల్ల నాకు ఉపయోగం లేదు. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను ఈ లోకంలోకి గిఫ్ట్గా వచ్చాను, యూ నీడ్ టు టేక్ మీ ఇన్ టు యువర్ హార్ట్. ఫ్రెండ్స్, అదే జరిగింది నా జీవితంలో. నేను ఆయన్ని నా హృదయంలోకి తీసుకున్నాను, నా జీవితం మారిపోయింది. విశాల్ తన జీవితంలోకి, తన హృదయంలోకి ఆయన తీసుకున్నాడు, విశాల్ జీవితం మారిపోయింది. ఆ రోజు అమ్ము తన జీవితంలోకి యేసు ప్రభుని ఆహ్వానించింది. వాళ్ళెవరూ రాళ్ళు వేయలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక నుంచి నువ్వు పాపం చేయాల్సిన అవసరం లేదు, మారిన జీవితంతో నువ్వు వెళ్ళిపో అని అన్నప్పుడు ఆమె తల ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంది. తల దించుకొని అక్కడికి వచ్చినటువంటి ఆమె మారిన జీవితంతో తల ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంది. ఈరోజు 3 lives మీ ముందుకు వచ్చాయి. ఫ్రెండ్స్, వీళ్ళ 3 జీవితాలు కూడా యేసు ప్రభు మార్చాడు. ఈరోజు ఇక మిగిలింది ఏంటో తెలుసా? నీ జీవితమే. నీ జీవితాన్ని ఆయన మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. క్రిస్మస్ అంటే పండగ మాత్రమే కాదు, క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ మాత్రమే కాదు, క్రిస్మస్ అంటే చేంజ్ ఇన్ హార్ట్. కాబట్టి ఈరోజు ఒకవేళ నీకు ఇష్టమైతే, నువ్వు ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలోకి పిలవడానికి నువ్వు ఆలోచించవచ్చు. అయితే దీన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగించేసి కూర్చుంటాను. వెరీ స్మాల్ స్టోరీ.
థ్యాంక్ యూ. నా 5 minutesలో ఇంకా 2 minutes ఉంది, అందుకే జస్ట్ థ్యాంక్ యూ. వన్ స్మాల్ స్టోరీ. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చెరువు దగ్గరికి వెళ్ళారంట. ఆ చెరువు చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు. అరే చాలా బాగుందిరా, ఇక్కడ చాలా సెల్ఫీలు తీసుకోవాలరా అని వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటా ఉంటే అక్కడ ఒక పెద్ద బోర్డు ఉందంట. ఆ బోర్డు ఏంటో తెలుసా? డు నాట్ స్విమ్ డేంజరస్, డు నాట్ స్విమ్ డేంజరస్ అని ఉంది. అంటే ఈత కొట్టకూడదు ఎందుకంటే ప్రమాదం అని అక్కడ 2-3 పెద్ద పెద్ద బోర్డులు పెట్టారంట. కానీ వాళ్ళలో ఒకడు అన్నాడంటే, అరే బయట నుంచి సెల్ఫీ కాగా మనం ఇద్దరం లోపలికి వెళ్ళి సెల్ఫీ దిగుదాం, నీళ్ళల్లో ఈత కొడుతూ సెల్ఫీ దిగుదాం అని అన్నాడంట. అంటే ఇంకో ఫ్రెండ్ అన్నాడంట, అరే అక్కడ బోర్డు పెట్టారంటే మనం లోపలికి వెళ్ళకూడదు కాబట్టి లెట్స్ నాట్ గో అని అన్నాడంట. లేదురా వాళ్ళు పెడతారా, మనం యంగ్స్టర్స్ ఏం కాదు, వాళ్ళు ఏదో చిన్నపిల్లలు లోపలికి వెళ్తారని పెట్టారు, లెట్స్ గో ఇన్సైడ్ అని చెప్పి ఫ్రెండ్ చెప్తానన్నాడు. రే వద్దురా 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 రమేష్ వద్దురా అని అంటే రమేష్ వినకుండా లోపలికి వెళ్ళిపోయాడు. చాలా బాగుంది అని చెప్పి లోపల నుంచి సెల్ఫీలు తీస్తున్నారు. రే రారా నువ్వు కూడా రారా అని అంటే వద్దులే వద్దులే అని చెప్పి ఫ్రెండ్ బయటే ఉన్నాడు. రమేష్ లోపలికి వెళ్ళిపోయాడు, చక్కగా ఈత కొడతా ఉన్నాడు. ఫ్రెండ్స్, సడన్గా లోపల నుంచి ఒక క్రోకడైల్ వచ్చింది. ఒక క్రోకడైల్ వచ్చి రమేష్ కాలు పట్టుకొని గుంజుకొని లోపల తీసుకెళ్ళిపోతా ఉంది. రమేష్ పెద్దగా అరుస్తున్నాడు, హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నాడు. రక్తం కారుతా ఉంది. ఆ క్రోకడైల్ వదలట్లేదు. అయిపోయానురా అని అనుకున్నాడు. కానీ బయట ఉన్నటువంటి ఫ్రెండ్కి రమేష్ని చూస్తే జాలేసింది. అరే ఎట్లయినా రక్షించాలిరా, నా ఫ్రెండ్ రా చిన్నప్పటి నుంచి అని చెప్పి అరే హెల్ప్ 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 అని రమేష్ అరుస్తూ ఉంటే ఇట్లా చుట్టూ చూస్తాడు, ఏం కనపడలా. పక్కనే ఒక చిన్న కట్టె పుల్ల కనపడింది. ఆ కట్టె తీసుకున్నాడు, గబగబా నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. ఇక ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా ఆ కట్టె తీసుకొని గట్టిగా ఆ క్రోకడైల్ని కొట్టడం మొదలుపెట్టాడు. ఆ క్రోకడైల్కి దెబ్బ తగిలింది, కోపం వచ్చింది. రమేష్ని వదిలేసి గబక్కున వచ్చి ఈ ఫ్రెండ్ని గట్టిగా పట్టుకొని లోపలికి ఇచ్చుకుంటాను. ఫ్రెండ్ లోపలికి వెళ్ళి చనిపోయాడు. రమేష్ బతికిపోయాడు. ఇది ఎందుకు చెప్పానంటే తప్పు చేసింది ఎవరు? రమేష్. కానీ బలైపోయింది ఎవరు? ఫ్రెండ్. యేసు ప్రభు చేసింది అదే. మనమందరం తప్పు చేసాం, అందుకే మన జీవితంలో నిజమైన సంతోషం లేదు. రియల్ క్రిస్మస్ జాయ్ అంటే తెలుసా? మనం చేసిన తప్పుల్ని ఆయన శిలువ మీద భరించాడు. మన నరకాన్ని ఆయన శిలువ మీద తీసుకున్నాడు. మన బదులుగా ఆయన చచ్చిపోయాడు. అదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే దేవుడు మనిషిగా వచ్చాడు, మన తప్పులన్నింటినీ తన మీద వేసుకున్నాడు. శిలువ మీద భయంకరమైన చావు చనిపోయాడు. ఆయన్ని కొరడాలతో కొడతా ఉంటే, ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే ఆయన శరీరం రక్తం చిందింది ఫ్రెండ్స్. ఆ క్రూరులైన రోమా సైనికులు వాళ్ళు ఆ కొరడాలకు చివర చిన్న చిన్న ముళ్ళ లాంటివి ఉన్నాయి, చిన్న ఇనుప ముక్కలు లాంటివి ఉన్నాయి. ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే యేసు ప్రభు రక్తం చిందుతా ఉంది. వాళ్ళు మొహం తుడుచుకొని అరే దేవుడు అన్నాడు కదా, ఎంత ఓర్చుకుంటాడో చూద్దాంరా అని దెబ్బ మీద దెబ్బ వేస్తూ ఉన్నారు. ఆయన శరీరం వణికిపోతూ ఉంది. ఆయన్ని ఈడ్చుకొని తీసుకొని పోయారు. నా చేతులతో నేను చేసిన తప్పులు, నీ చేతులతో నువ్వు చేసిన తప్పులకి శిక్షగా ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. నా కాళ్ళల్లో నేను ఇష్టమైన చోటుకెళ్ళి తప్పులు చేస్తే ఆయన కాళ్ళలోకి మేకులు కొట్టారు. నా తలలో అంతా చెడ్డ ఆలోచనలు పెట్టుకుంటే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. శిలువ మీద ఆయన నరక యాతన అనుభవించాడు. ఎందుకయ్యా అనంటే నీ నరకాన్ని నేను తీసుకుంటానని అన్నాడు. నేను ఈ నరకాన్ని తీసుకోకపోతే కోదండరామ్ జీవితం మారదు. నేను ఈ నరకాన్ని తీసుకోకపోతే రమేష్ జీవితం మారదు. నేను ఈ నరకాన్ని తీసుకోకపోతే బాలకృష్ణ జీవితం మారదు. నీ గురించి నా గురించి ఆయన ఆలోచించి శిలువ మీద ఆయన చనిపోయాడు ఫ్రెండ్స్. ఆయన నరకాన్ని తీసుకున్నాడు కాబట్టి ఇక నీ జీవితంలో నరకం అవసరం లేదు. ఈరోజు విద్యార్థులు ఎందుకండి ఆత్మహత్యలు చేసుకున్నారంటే వాళ్ళ హృదయంలో నరకం ఉంది. ఈరోజు నీ హృదయంలో నరకం ఉంది, నీ హృదయంలో బాధ ఉంది, నీ హృదయంలో అడిక్షన్ ఉంది, నీ హృదయంలో కాన్సన్ట్రేట్ చేయలేని ఓటమి ఉంది. అదంతటిని ఆయన తీసేయాలని ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు చేయాల్సిందంతా వెరీ సింపుల్. జీసస్ కమింగ్ టు మై హార్ట్ అండ్ చేంజ్ మై లైఫ్. అది నువ్వు చెప్పాల్సింది. ఇది మంత్రం కాదు, ఇది మతం కాదు. ఈయన ఒక మిత్రుడు,
ఇది మంత్రం కాదు, ఇది మతం కాదు. ఈయన ఒక మిత్రుడు, నీ జీవితాన్ని మారుస్తాడు. తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. చిన్న ప్రార్థన, తల వంచుకున్నట్లయితే.